భారత్ను తన మార్కెట్గా ఉపయోగించుకుంటున్న చైనా భారత సార్వభౌమాధికారాన్నే సవాల్ చేస్తూ ఉగ్రదేశం పాక్కు మద్దతిస్తోంది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు తగిన బుద్ధి చెప్పాలంటున్న విశాఖ జన జాగరణ సమితి నిర్వాహకులు వాసుతో మా ప్రతినిధి శశాంక్ మోహన్ ఫేస్ టు ఫేస్. జన జాగరణ సమితి ఎంతో కాలంగా చైనా వస్తువులను బహిష్కరించాలంటూ ఆందోళనలు చేస్తోంది. అలాగే ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. జనజాగరణ సమితికి సంబంధించి వాసు మనతో ఉన్నారు. ఆయన ఉద్యమాలు నడపటం, అలాగే ప్రజల్లో అవగాహన తీసుకురావటం, విద్యార్థి సంఘాలతో చర్చలు జరపటం, వివిధ పాఠశాలలకు కళాశాలలకు వెళ్ళి చైనా వస్తువులు కొంటే వచ్చే అనర్థాలు వివరించడం వంటివి చేస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం. వాసు గారు, ఏమేం చెప్తున్నారు మీరు? చైనా వస్తువుల వల్ల వచ్చే అనర్థాలు ఏమిటి అన్నది ప్రధానంగా ఏమని వివరిస్తున్నారు? భారతీయులు ముఖ్యంగా ప్రజలందరికీ కూడా మేము అవగాహన కల్పించింది ఒకటే, మనం చైనా వస్తువులు కొన్నామంటే మన డబ్బులతో మనమే మన దేశాన్ని కంటికి రెప్పలా కాస్తున్నటువంటి సైనికులను చంపిస్తున్నామన్నటువంటి వాస్తవాన్ని గ్రహించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా చైనా వస్తువులు బహిష్కరించి దేశభక్తిని చాటుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తుంది. వస్తువులు కొనే ముందు ఇది మేడ్ ఇన్ ఎక్కడ తయారైంది అనేది చూసి చైనా వస్తువులు అయితే నిర్మోహమాటంగా కొనకుండా వదిలేస్తున్నారు. అదేవిధంగా ఈ చైనా దురాక్రమణకు మనం గట్టిగా బుద్ధి చెప్పాలి. పాకిస్తాన్, ఉగ్ర పాకిస్తాన్కు చైనా మద్దతిస్తుంది. మసూద్ అజర్ వంటి ఎవరైతే మన భారత పార్లమెంటుపై దాడి చేసిన వ్యక్తిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి ఈ యొక్క ఐక్యరాజ్య సమితిలో ప్రకటించడానికి ఈ యొక్క చైనా మద్దతిస్తుంది, ప్రకటించుకోకుండా మద్దతిస్తుంది. కనుక ప్రతి ఒక్క భారతీయుడు ఈ యొక్క ఉగ్ర పాకిస్తాన్కు మద్దతిస్తున్నటువంటి చైనాకు గట్టిగా బుద్ధి చెప్పడానికి చైనా వస్తువులను బహిష్కరించి దేశభక్తిని చాటుకోవాలని మేము పిలుపునిస్తున్నాం. రైట్. అయితే ప్రజల్లో అవగాహన ఎలా ఉంటుందండి? వాళ్ళు పాజిటివ్గా స్పందిస్తున్నారా? పొద్దున్న లేచినప్పుడు బ్రష్ నుండి రాత్రి పడుకున్నటువంటి ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఈరోజు చైనా వస్తువులు ఉండడం వల్ల వాళ్ళకు సరిగా అవగాహన లేదు, ఏది చైనా వస్తువు ఏది స్వదేశీ వస్తువు అని. కానీ ఇప్పుడున్నటువంటి డోక్లాం ట్రై జంక్షన్ వద్ద ఈ యొక్క చైనా దురాక్రమణలు జరుగుతున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క భారతీయుడు ఈ సోషల్ మీడియా ద్వారా గమనించి చైనా వస్తువులు బహిష్కరించాలి, మన సైనికులు మనం అండగా నిలవాలన్నటువంటి చైతన్యం వస్తుంది. ఇంకా మేము వచ్చే నెల ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వచ్చే నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు డోర్ టు డోర్ యొక్క ప్రచారాన్ని తీవ్రతరం చేసి చైనా వస్తువులను బహిష్కరించే విధంగా ముందుకు వెళ్తున్నాం. ఇది ప్రస్తుతం అయితే మనం విశాఖలో చూస్తున్న పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం చైనా వస్తువులు చొచ్చుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కనుక చాలా పెద్ద ఎత్తున ఉద్యమం నడుపుతున్నాం. ప్రజల్లో కూడా ఇప్పుడిప్పుడే అవగాహన వస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులకు చైనా వస్తువుల నుంచి ప్రత్యామ్నాయం ఏముంది, చౌకగా దొరుకుతున్నాయి కనుక అవి కొంటామని ఇప్పటిదాకా అంటున్నారు. కానీ చైనా, మేడ్ ఇన్ చైనా అని ఉన్నది చూస్తే తప్పనిసరిగా దాన్ని మార్చుకోవాలంటున్నారు. అయితే ఇటీవల కాలంలో మరో విచిత్రం కూడా చైనా చేస్తుంది. చైనా అన్న పేరు తీసేసి పిఆర్సీ అని పెడుతుంది, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని. కనుక ఆ వర్డ్స్ ఉన్నా కూడా అది చైనాలో తయారైనట్లే గుర్తించి వాటిని కూడా వాడవద్దు అన్నది ప్రధానంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో శశాంక్, భారత్ టుడే.